సినిమా బాగాలేదు, స్టోరీ అసలు బక్వాస్ ఉంది. అసలు మీకు కంటెంట్ లేదు అసలు స్టోరీలో. బిట్స్ అండ్ పీసెస్లో తీశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం కామెడీ ఇచ్చాడు, తర్వాత మళ్ళీ తలకాయ పెట్టుకోవాలి, మళ్ళీ కామెడీ ఇచ్చాడు, మళ్ళీ తలకాయ పెట్టుకోవాలి. అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ తర్వాత ఆల్రెడీ సీట్లు ఖాళీ అయిపోయినాయి. సినిమా చాలా ల్యాగ్ ఉంది, వరస్ట్. అఖిల్ యాక్టింగ్ వేస్ట్, హీరోయిన్ కొంచెం పర్లేదు అనిపించింది, పాటలు కూడా వేస్ట్, మ్యూజిక్ అసలు బాగాలేదు. స్టోరీ ఏమున్నది అసలు, ఏమన్నా ఉన్నదా స్టోరీ? అక్కడ చేయడానికి ఎందుకు తీసిండో డైరెక్టర్? పబ్లిక్ టైం వేస్ట్ చేసిండు అందరినీ. స్టోరీ ఉంది, బట్ సెకండ్ హాఫ్లో పెట్టాల్సిన ఎమోషన్స్ అంతా ఫస్ట్ హాఫ్లోనే పెట్టేసి జనాలకి నీరసం తీసుకొచ్చేసారు. సెకండ్ హాఫ్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. మొత్తానికి ఏంటంటే సోసో మూవీ ఇంప్రూవ్ అయింది ఇంతకు ముందు దానికంటే. ఇంప్రూవ్మెంట్ ఉంది, మ్యూజిక్ బాగుంది, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. రిగార్డింగ్ ద హీరోయిన్ సెలెక్షన్ అదైతే యాప్ట్గా మెయిన్ మైనస్ హీరోయిన్. పక్కన నుంచి అతనికంటే ఏజ్డ్గా అనిపిస్తుంది కొన్ని సీన్స్లో. అయితే కొత్త స్టోరీయే, కొత్త ఫార్మాటే, ట్రీట్మెంట్ బాగాలేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు, డ్రాక్స్ ఉన్నాయి, ఇరిటేషన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం చిరాకు వస్తుంది. మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ ఇస్ ఫైన్, బాగానే ఉంది. ఏంటంటే అఖిల్కి బాగా హెవీ, ఏంటంటే ఎమోషన్ ఆ అబ్బాయికి రాదు. కొంచెం ఎమోషన్ క్యారీ చేయడానికి మాత్రం కొంచెం అఖిల్ నేర్చుకోవాలి. లవ్ బాగానే ఉంది, ఓకే. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్లాట్ కొంచెం స్లో అయింది బాగా, అంటే వేరే ఏమి ఉండదు, ఒకటే లవ్ స్టోరీ ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది మాత్రం తనకి హెవీ అయింది. తను ఎమోషన్ బాగా నేర్చుకోవాలి. అంటే తన ఫిజిక్కి అలాంటి క్యారెక్టర్ చూసి ఇస్తే బాగుంటుంది. అయితే యావరేజ్గా ఉంటుంది. కెరీర్కి బ్రేక్ అంటే పెద్ద ఉపయోగపడకపోవచ్చు. సాంగ్స్ పరంగా చాలా బాగుంది సినిమా, అదైతే ఓకే. ఓవరాల్గా మంచి కామెడీ, ఫీల్ గుడ్ ఫిలిం, చాలా బాగుంది. F2 మ్యారేజ్ సీన్స్ అవిగా అలా ఇది కూడా చాలా బాగుంది. పెళ్ళైన తర్వాత లవ్ ఎలా ఉండాలి, చాలా బాగుంది. అఖిల్ గారి పర్ఫార్మెన్స్ గురించి చూడొచ్చండి సినిమా. అసలు థర్డ్ ఫోర్త్ మూవీకే చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. వెంకీ అట్లూరి గారు అసలు చాలా బాగా చేయించారు అఖిల్ గారితో. ఇలాంటి పర్ఫార్మెన్స్ కోసం చూసాను నిన్నాళ్ళు. మూవీ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, ల్యాగ్ ఉంది. ఓవరాల్గా మూవీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ సూపర్ అండి. వెంకీ అట్లూరి గారు డైరెక్షన్. మెయిన్ వచ్చేసి డైలాగ్స్ అండి. సినిమా డైలాగ్స్ కోసం చూడొచ్చు. ఇమోషనల్ డైలాగ్స్, హార్ట్ టచింగ్ డైలాగ్స్ అండి ప్రతి ఒక్కటి. తొలి ప్రేమలో చూసినట్టే ఉంది ఇది కూడా. చాలా బాగుందండి. డైరెక్టర్ గారు డైలాగ్స్ మీద చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసి చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. ఓవరాల్గా మస్ట్ వాచ్ అండి. అఖిల్ గారి నుంచి మంచి మూవీ వచ్చింది. బాగుందండి, ఓకే. ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. ఓవరాల్ ఓకే. కానీ ఒకటి ఏంటంటే అఖిల్ కొంచెం మాస్ క్యారెక్టర్ ఉండేది. ఏదైనా అంటే కామన్ మ్యాన్గా, మిడిల్ క్లాస్ మాస్ అలాంటిది ఏదైనా చేస్తే ప్రతి మూవీలో రిచ్గా హైఫైగా అలా ఉంటే కొంచెం రీచ్ కావాలి. కాబట్టి స్టార్టింగ్లో ఏదైనా మాస్ చేస్తే బాగుంటుందని అనుకుంటాను. స్టోరీ లైన్ చాలా బాగుంది. అఖిల్ యాక్షన్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ డైరెక్షన్ కూడా చాలా క్లీన్గా ఇంకా బోల్డ్గా ఉంది. ఇప్పుడైతే పక్కా హిట్ అనుకుంటున్నా. ఫిల్మ్ అయితే చాలా బాగుంది. కామెడీ యావరేజ్, ఫైట్స్, డ్యాన్స్ అన్ని సూపర్. సినిమా రొమాన్స్ ఎలా ఉంది? రొమాన్స్ ఫ్యామిలీ మూవీనే, ఫ్యామిలీ అండ్ లవ్. ఇంకా చూడలేదు, చూసాను. ఎందుకని సినిమా బాగాలేదా? ఫస్ట్ హాఫ్ బాగుందన్న, సెకండ్ హాఫ్ బాగాలేదు. స్టోరీ పెద్ద ఏం లేదన్న, యావరేజ్. సెంటిమెంట్ స్టోరీ ఉంది, యావరేజ్ అన్న, పెద్ద ఏం లేదు. రేటింగ్ 3 వేయచ్చు అంతే. డ్రాప్ అవుతున్నారు. ఆ విషయంలో ఆయన ఇంకా బెటర్మెంట్ కావాల్సి ఉంది. ఒక ప్రెస్ మీట్లో నేను విన్నాను, ఇది ఆయన ఓన్గా డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పేసి, నాజన్ గారిని అడగకుండా. అది నిజమేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నాజన్ గారు డెసిషన్ తీసుకుంటే కంపల్సరీ అంటే అతని కెరీర్కి హెల్ప్ అయ్యే మూవీ తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, తొలిపేంతో పోల్చుకుంటే 50% అంతే. పర్ఫార్మెన్స్ అఖిల్ గారి కంటే కూడా హీరోయిన్ బాగా చేసింది, మిగతా వాళ్ళంతా బాగా చేశారు. అదే చెప్తున్నాను, అఖిల్ సాంగ్స్ బాగా చేస్తారు, డ్యాన్స్ బాగా చేస్తారు, యాక్షన్ బాగా చేస్తారు, ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట. కాకపోతే మెయిన్ అంటే ఎమోషన్ క్యారీ చేయడంలో అతను మాత్రం రాబోతుంది. సినిమాకి లాస్ట్ 15 మినిట్స్లో ఎమోషన్ బాగా క్యారీ చేయాలి. ఆ ఎమోషన్ క్యారీ చేయడానికి మాత్రం అతను డ్రాప్ అయ్యాడండి. అక్కడే ఎక్స్పెక్టేషన్ డ్రాప్ అయ్యాడు. You will enjoy the movie. అవునా? సినిమాలో హైలైట్ ఏముంది? మిస్టర్ మజ్ను క్యారెక్టర్ చాలా బాగుంది. డైరెక్షన్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. హైపర్ అది కామెడీ. అఖిల్ యాక్టింగ్ కూడా బాగుంది. క్లైమాక్స్ కూడా సూపర్. సెకండ్ హాఫే సూపర్, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఓకే. మొత్తానికి సెకండ్ హాఫ్కి అయితే సూపర్. 5 out of 5 ఇచ్చు సెకండ్ హాఫ్కి. బాగుంది, ఓవరాల్ బాగుంది. అందరూ ఫ్యామిలీతో పాటు కలిసి చూడటానికి
చాలా బాగుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్. వెన్ యూ కెన్ గో విత్ ద ఫ్యామిలీ అంటే యూ కెన్ అండర్స్టాండ్. ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి.